తేదీ ఏప్రిల్ 26, 2025. వారం శనివారం. తిథి త్రయోదశి ఉదయం 8:27 వరకు మరియు చతుర్దశి తెల్లవారుజామున 4:49 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 6:26 వరకు మరియు రేవతి నక్షత్రం రాత్రి 3:38 వరకు. వర్జ్యము సాయంత్రం 5:02 నుండి సాయంత్రం 6:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:46 నుండి ఉదయం 6:36 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ ఉండవు. ఆర్థికంగా లాభనష్టాలు రెండూ ఉండవు. విద్యార్థులు నూతన విద్యను అభ్యసించడానికి అనేక ఆలోచనలను కొనసాగిస్తారు. మేషరాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా స్తుతిని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. ముందుకు పడిన పనులను సాధించుకోగలుగుతారు. మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ పరంగా చర్చలు సాగిస్తారు. తమ భేదం లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తారు. వృషభ రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గతంలో వద్దు అనుకున్న అవకాశాలు తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలను పట్టుదలగా చేస్తారు. మానసిక సంఘర్షణ మాత్రం తీరదు. మిథున రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. లక్ష్య సాధన ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తారు. మీ ప్రణాళికలు, వ్యూహాలు చాలా వరకు ఫలిస్తాయి. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. కర్కాటక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. తలపెట్టిన పనుల్లో స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి. న్యాయవాదులతో చర్చలు సాగిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. కన్యా రాశి. వ్యాపార కేంద్రాల్లో లాభాలను అందుకోగలుగుతారు. దైనందిన కార్యక్రమాల్లో స్వల్పమైన మార్పులను చేసే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి సలహాలను, సంప్రదింపులను పాటిస్తారు. కన్యా రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు సాగిస్తారు. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించవు. ఈమెయిల్స్ ని సరైన సమయంలో చూసుకోవడం ద్వారా అనేక అవకాశాలను చేజార్చుకోనివారు అవుతారు. తులారాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. మీరు స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలు పరుస్తారు. జీవితంలో ప్రఖ్యాతిని సాధించడానికి అనుకూలమైన మార్గాలను అన్వేషించడంలో సఫలతను సాధించగలుగుతారు. వృశ్చిక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. మిత్రుల సలహాల మేరకు వైద్యుణ్ణి మార్పు చేసేందుకు గాను చర్యలను చేపడతారు. వృత్తి, ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ధనుస్సు రాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. మకర రాశి. పక్షపాత ధోరణి అవలంబించకుండా అందరినీ సమన్యాయంతో ఆదరిస్తారు. అదేవిధంగా ఎదుటివారు కూడా మీ పట్ల సమన్యాయంతో వ్యవహరించాలని భావిస్తారు. కానీ ఈ విషయంలో మీకు ఆశాభంగం కలుగుతుంది. మకర రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. కుంభరాశి. కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా ప్రాకులాడతారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కార్యాలయాల్లో, వ్యాపార కేంద్రంలో అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు. కుంభరాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ధైర్యం లేని మనిషిగా దుష్ప్రచారాలు చోటు చేసుకుంటాయి. అయితే అవి ప్రాథమిక దశలోనే సర్దుబాటు కావడం వల్ల మనశ్శాంతిని పొందుతారు.
మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.